నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకారం. డీజీఎంఓల చర్చల తర్వాతే ఇరు దేశాల నిర్ణయం. భూ, గగన, సముద్ర తలాల నుంచి కాల్పులు ఉండబోవు. సైన్యానికి ఆదేశాలు జారీ చేసిన ఇరు దేశాలు. ఉగ్రవాదంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఏ రూపంలో ఉన్నా అంతమొందిస్తామన్న కేంద్రం. దేశంపై జరిగే ఉగ్రదాడులను ఇక నుంచి యుద్ధంగా పరిగణిస్తాం. రాజీలేని పోరు సాగిస్తామని ప్రకటించిన భారత్. పాక్ రాడార్, క్షిపణి రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం. దాయాది ఎన్నో అబద్ధాలు ప్రచారం చేసిందని సైన్యం ప్రకటన. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించామన్న అమెరికా. యుద్ధ సమయంలో విఘ్నత పాటించాయని ట్రంప్ వెల్లడి. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. పహల్గాం దాడి తదనంతర పరిణామాలతో భారత్, పాకిస్తాన్ తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగినట్లు చెప్పిన మిశ్రీ, డీజీఎంఓల మధ్య చర్చల మేరకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు చెప్పారు. భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని మిశ్రీ స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు మిశ్రీ తెలిపారు. I have a very brief statement to make. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణను ధృవీకరించారు. భారత్, పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ పరిణామాలకు కాసేపటికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక పోస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో రాత్రి నుంచి జరుపుతున్న సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ప్రకటించారు. విఘ్నతతో తెలివైన నిర్ణయం తీసుకున్న రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా ఎక్స్లో పోస్టు చేశారు. గత 48 గంటలుగా భారత్, పాక్ నేతలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. భారత్, పాక్ ప్రధానులతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు మార్కో రూబియో పోస్టు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు ధోబాల్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లతో చర్చలు జరిపినట్లు రూబియో పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ రాజీలేని వైఖరి కొనసాగిస్తుందని జయశంకర్ వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందిస్తుందని స్పష్టం చేశారు. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Towards that, I will now hand over to my colleague, कर्नल कुरैशी। अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका यह भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड, जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में है, उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत हैं। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान कि एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स, जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं, कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचा। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनडिनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल, लॉजिस्टिक इंस्टॉलेशन और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर, मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17, it was a false information. Also that the BrahMos installation was attacked and it was destroyed was false.
The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which was completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian Armed Forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian Armed Forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Over the past few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistics installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. కాల్పుల విరమణ అనేది మంచి నిర్ణయమని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. పాకిస్తాన్ కాల్పులతో నష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తామన్నారు. भारत और पाकिस्तान के दरमियान दोबारा सीज फायर को कायम करने का जो ऐलान हुआ उसका मैं दिल की गहराइयों से खैर मकदम करता हूं. देर आए दुरुस्त आए. 2-3 दिन पहले आया होता तो शायद जो खून खराबा हमें देखने को मिला, जो कीमती जानें हमने गंवाई, वो कीमती जानें आज महफूज होती. लेकिन चलिए, आखिरकार पाकिस्तान के डीजीएमओ ने फ़ोन उठा के हमारे डीजीएमओ से बात करके दोबारा सीज फायर जम्मू कश्मीर और बाकी इलाकों में कायम किया. अब मौजूदा जम्मू कश्मीर की हुकूमत की अब जिम्मेदारी बनती है कि जहाँ जहाँ नुकसान हुआ है, नुकसान का हम मुआयना करें, असेसमेंट करें डैमेज, और उस नुकसान का जो है लोगों को हम रिलीफ पहुंचाना शुरू करें. जहां जहां लोग जख्मी हैं उनका ठीक तरह से इलाज हो, उन्हें भी गवर्नमेंट स्कीम के तहत रिलीफ मिले. और जैसे आज सुबह ऐलान हुआ है, जहां जहां कीमती जानें गई हैं उन लोगों को हम वापस नहीं ला सकते, लेकिन कम से कम उनके गम में शरीक होकर उन घरों को हम थोड़ा सा रिलीफ पहुंचाने का काम करेंगे. ఉగ్రవాదులు వారి మద్దతు పలికే వారికి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ మోదీ సర్కార్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ, సరిహద్దుల వెంట పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఆ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ సైతం ప్రధానితో భేటీ అయ్యారు.
భారత్లోని ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. అందులో భాగంగా దేశంలో హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అత్యంత అనాగరికమైన చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్న ఆయన దేశంలోని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు కల్నల్ రమేష్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్రమంలో జరిగింది, ఇందుకు ప్రధాన కారణాలేంటి అనే విషయాలపై మనతో పాటు కల్నల్ రమేష్, విశ్రాంత ఆర్మీ అధికారి కల్నల్ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా రమేష్ గారు నమస్కారం. నమస్కారం, జై హింద్. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగిందండి, ఏ క్రమంలో జరిగింది? మనకి అందరికీ ముందు ఊహించిన విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ ఏ ప్రకారంగా కాళ్ల విరానికి వస్తుంది. పాకిస్తాన్ నా ఉద్దేశం ప్రకారం ఏమనుకున్నది అంటే ఊరి అటాక్ జరిగిన తర్వాత మనం లిమిటెడ్ గా ఒక టెర్రరిస్ట్ స్థావరాన్ని ధ్వంసం చేశాము. ఆ తర్వాత పుల్వామా జరిగిన తర్వాత కూడా ఏదైనా ఒక లిమిటెడ్ గా మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి టెర్రరిస్ట్ స్థావరాన్ని ధ్వంసం చేశాము. అదే ప్రకారంగా ఈ పెహల్గామ్ అటాక్ లో జరిగితే కూడా ఏదో ఒక లిమిటెడ్ గా కొన్ని టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈసారి వాళ్ళు ఏంటంటే మన ఇటుకేస్తే మనం రాయి వేసి కొట్టినట్టు మనము వాటి 9 టెర్రరిస్ట్ ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాము. దాంట్లో వాళ్ళు ఏదైతే మేము గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు లేకపోతే ఉగ్రవాద వాళ్ళ స్థావరాలు, వాళ్ళ మెయిన్ బేసెస్ ని మనం అటాక్ చేశాము. వాళ్ళ మెయిన్ టెర్రరిస్టులు వారు ఎవరినైతే టెర్రర్ ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళని మనమి హతమార్చే కల్లా పాకిస్తాన్ కి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి చెప్పుకోవడం దగ్గర వాళ్ళకి ఏం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే మన మీద ఆర్టిలరీ షెల్లింగ్, ఏదో పనికిరాని డ్రోన్స్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. అది వెంటనే మన డిఫెన్స్ సిస్టమ్స్ తోటి, ఏడీ సిస్టమ్స్ తోటి ఆపేసాము. ఆ తర్వాత మళ్ళా కంటిన్యూస్ గా మన మీద అటాక్ చేసాము. అప్పుడు మళ్ళా భారతదేశము రెండోసారి కూడా ఇటుక వేసేస్తే ఆ తర్వాత మన మీద ఇసుక వేస్తే కనుక మనం రాళ్లతో కొడతాం అన్నట్టుగా వాళ్ళ 7 నుంచి 8 ముఖ్యమైన ఎయిర్ బేసెస్ ని, ఆ ఉన్న రన్వేస్ ని, ఆ రేడార్ సిస్టమ్స్ ని మనం ధ్వంసం చేసాం. అంటే ఒక్క నైట్ లోనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని నిర్వికారంగా చేసేసాం. ఇంకా దానివల్ల పాకిస్తాన్ కి వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళు కాళ్ళవేరానికి వచ్చేసారండి. కాల్పుల విరమణలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించింది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి కాల్పుల విరమణకానికి రాలేరు. సౌదీ వాళ్ళు వచ్చారు కానీ కుదరలేదు, ఇరాన్ వాళ్ళు వచ్చారు కుదరలేదు. అందుకనే పోయినసారి కూడా, ఇంతకుముందు సారి కూడా కార్గిల్లో జరిగినప్పుడు కూడా కుయ్యో మొర్రో అనుకుంటూ పోయి వాళ్ళు అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. అదే ప్రకారంగా ఈసారి పోయి వాళ్ళు అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. అమెరికా వాళ్ళు మనకి చెప్పారు, అయ్యా బాబు వాడు కాళ్ల వేరానికి వచ్చారు కాబట్టి వాళ్ళని మీరు బతికించాలి ఎందుకని అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. అది మన భారత ప్రభుత్వం అందింది. సో ఈ ప్రకారంగా ఏదో ఒకళ్ళు మధ్యవర్తులు కావాలి కదా, అందుకని చెప్పేసి అమెరికాని వాళ్ళు ఆశ్రయించారు. అది మనం ఒప్పుకున్నాం అని చెప్పేసి మనము భావించవచ్చండి. పాకిస్తాన్ డీజీఎంఓ ముందుగా మనకు ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదించినట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఒక రకంగా దీన్ని బట్టి పాకిస్తాన్ భయపడిందని చెప్పవచ్చా? తప్పకుండా అండి. ఎందుకు అంటే పాకిస్తాన్ కి వాళ్ళ సైన్యము, మీరు నిన్నను మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఎవరు పాకిస్తాన్ లో హైయెస్ట్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక ఎయిర్ మార్షల్ ఏమని చెప్పాడు, మా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం హడలిపోయింది, వాళ్ళు చాలా భయపడిపోయారు, ఇప్పుడు ఏమైతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ రిటైర్డ్ అంత పెద్ద అధికారి ఒక ప్రెస్ స్టేట్మెంట్ కాకుండా టీవీలో వచ్చేసి చెప్పాడు, మనం అందరం విన్నాం. అంటే ఏమిటి అంటే ఆల్రెడీ వాళ్ళు భయపడి అయ్యో మనం ఈ తప్పెందుకు చేశాము,
భారతదేశం ఈ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది. ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ లాగా మనం భారతదేశం రియాక్ట్ అని చెప్పేసి వాళ్ళు భావించారు తప్ప వాళ్ళు ఇంత పెద్ద అటాక్ ఈ ప్రకారంగా మన ప్రధానమంత్రి గారు రియాక్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ భయపడిపోయింది. వాళ్ళ దగ్గర అమ్యునిషన్ లేదు, వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, వాళ్ళ ఎకానమీ లేదు. IMF ఎంబడిపోయి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. మనం ఆల్రెడీ నిన్న మొన్న పేపర్లో విన్నాము, ఆ న్యూస్ లో విన్నాము. ఏంటి అంటే వాళ్ళ ఫ్యూయల్ సివిలియన్ పబ్లిక్ ఇచ్చే పెట్రోల్ కూడా వాళ్ళు రేషనింగ్ చేశారని చెప్పి మనం విన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఇంకొక రోజు కూడా ముందరికి మేము కొనసాగలేదని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు రాయబారులు అయ్యారు. 2 రాయబారాలు ఒప్పుకోలేదు మనం. అప్పుడు 3వ రాయబారానికని వాళ్ళు అమెరికాకు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది అనమాట. పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేయడంతో పాటుగా వాళ్ళ సైనిక సామర్థ్యం కూడా తక్కువగా ఉండడమే ఎందుకు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ముందుకు రావడానికి కారణం అంటారా? నేను దీన్ని వేరే విధంగా చూస్తానండి. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసింది ఎందుకు పనికిరాని డ్రోన్స్, అవి టర్కీ డ్రోన్స్. 100 కొలది 1000 కొలది డ్రోన్స్ వచ్చినా కానీ మన భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని తుక్కుగా కొట్టేసి అక్కడక్కడ పడేసింది. వాటిలో ఏది కూడా ఒక్కటి మన స్థావరాల మీద పడి పేయలేదు. అన్ని వాటిని దోవలో ఉండగానే పేల్ చేశాం. దీనివల్ల నాకు అనుమానం ఏంటంటే టర్కీ వాడు భయపడిపోయాడు. అయ్యో నా డ్రోన్లు ఎవడు కొనడు, నా ఆర్థిక స్థితి పోతుంది, నా ఇండస్ట్రీ పోతుందని టర్కీ వాడు భయపడి పాకిస్తాన్ అని ఉంటాడు. అయ్యా మీరు ఎట్లయినా చెప్పి యుద్ధం ఆపేసేయండి, లేకపోతే మా టర్కీలో దగ్గర డ్రోన్లు ఎవడు కొనడు. అదే ప్రకారంగా చైనా వాడి ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, JF-17, 20. వాడి ద్వారా వాడు యూజ్ చేసినటువంటి ఆయుధాలు, మిజైల్స్ అవి కూడా ఎందుకు పనికి రాకుండా పోయినాడు. చైనా వాడు కూడా అనుంటాడు, అయ్యో ప్రపంచానికి అంతా తెలిసిపోతుంది బాబు మా చైనా వెపన్స్ యూజ్లెస్, కాబట్టి నువ్వు ఇమీడియట్ గా వాడి పని చేసి అని చెప్పి అంటారు. అదే ప్రకారంగా వాడేదో మా గొప్పగా అనుకొని చెప్పేసి ప్రపంచానికి వాళ్ళ ప్రజలకి చెప్తున్నట్టు ఫతా మిజైల్స్, అబ్దాలీ మిజైల్స్ అవి పేలకుండానే దోలోనే వాటి అంటే అవి పడిపోయినాయి. అవి చేరని కూడా చేరకపోయినాయి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయినాయి. అంటే ఈ ప్రకారంగా వాళ్ళ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అవన్నీ ఎందుకు పనికిరాని ఆయుధాలు అని చెప్పేసి ప్రపంచానికి తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని ఇది వెంటనే కాళ్ళబేరానికి వచ్చినట్టు కూడా మనం భావించవచ్చు అనమాట. రమేష్ గారు ధన్యవాదాలండి. విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదం, నమస్కారం, జై హింద్. అయితే ప్రధానంగా పూర్తిగా అంటే భారత్ ప్రతిచర్య వల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఆందోళన గురైంది, భయపడింది అని కల్నల్ రమేష్ చెప్తున్నారు. అయితే ఇదే ప్రధాన కారణం, వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అని ఆయన చెబుతున్నారు. ఓవర్ టు యు.